హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనం కటింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చేసుకోవాలి. ఇక్కడ నేను 34 సైజ్ది స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కూడా విత్ వైజ్, లెంత్ వైజ్ కట్ చేసుకొని 2 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 15 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అండ్ సైడ్లో మార్జిన్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా కిందన వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ అండ్ మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుంటాం కదా, దానికి 1 ఇంచ్ అండ్ మార్జిన్ 1.5 మొత్తం కలిపి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ అనేది ఇక్కడ నేను డీప్ నెక్ పెట్టుకుంటున్నాను. సో 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ పైన 2.5 ఇంచెస్ విత్ తీసుకున్నాం కదా, కిందన 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా చిన్న పాట్ షేప్లా డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ 11.5 ఇంచెస్ తీసుకోవాలి. అదేవిధంగా క్యాన్వాస్ పేపర్ యొక్క విత్ 10 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పేపర్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని మనం ఆల్రెడీ నెక్ షేప్ని డ్రా చేసుకున్నాం కదా క్లాత్ మీద, దాన్ని మనం క్యాన్వాస్ పేపర్ మీద కూడా ట్రేస్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఎలా అయితే మనం నెక్ షేప్ని డ్రా చేసుకున్నామో అదే ఇక్కడ ట్రేస్ చేస్తున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ మనం నెక్ షేప్ని క్యాన్వాస్ పేపర్ మీద ట్రేస్ చేసుకుని పెట్టుకోవాలి. లేదు అంటే మీరు డైరెక్ట్గా నెక్ షేప్ని క్యాన్వాస్ పేపర్ మీదే డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దాని మీద మనం క్యాన్వాస్ పేపర్ని కూడా ప్లేస్ చేసుకొని జరిగిపోకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా సెక్యూర్ చేసుకొని నెక్ షేప్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే లైన్ మీద మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా ఇక్కడ కర్వ్స్ తిరుగుతున్నప్పుడు పెటల్ని పైకి లేపుతూ కొంచెం స్లోగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ నెక్ షేప్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి నెక్ చుట్టూ. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. అందుకే ఈ విధంగా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాక్ సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని కొంచెం నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా సెట్ చేసుకుని తరువాత పైన కూడా మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కలుపుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు నేను మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకొని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే గ్లూతో జాయిన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం కలుపుతూ ఒక స్టిచ్ అనేది చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మీకు అక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర. చూసారా, ఇప్పుడు మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకొని మనం టక్స్ని కూడా డ్రా చేసుకోవాలి. టక్ యొక్క విత్ కోసం ఇక్కడ నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. టక్ యొక్క లెంత్ కోసం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం టక్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకొని లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం
టక్స్ కోసం అక్కడ లైన్స్ని డ్రా చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా టక్స్ కోసం లైన్స్ని డ్రా చేసుకోండి. ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న దాని మీద ఇలా ప్రెస్ చేసుకుంటే మార్కింగ్ అనేది ఇంకొక దాని మీద కూడా పడిపోతుంది. సో అక్కడ మళ్ళీ మీరు డ్రా చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలాగ మనం ఈజీగా కూడా మార్క్ చేసుకోవచ్చు. చేసుకొని ఇప్పుడు టక్స్ని స్టిచ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీరు ఇప్పుడు లైన్ ఏ విధంగా డ్రా చేసుకున్నారో ఆ లైన్ మీద స్టిచ్ చేసుకుంటే టక్స్ అనేది స్టిచ్ అయిపోతాయి. సేమ్ 2 సైడ్స్ ఈ విధంగా టక్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా టక్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కిందన పట్టీని జాయిన్ చేయాలి. దానికోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. విత్ 1.5 ఇంచెస్ ఉండాలి. లెంత్ అనేది ఇప్పుడు మీ బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత ఉందో కిందన అంత పెట్టుకోండి. పెట్టుకొని కార్నర్లో ఈ విధంగా ఒక ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. డబల్ ఫోల్డ్ చేయవలసిన అవసరం లేదు. కార్నర్ని ఈ విధంగా సింగిల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అండ్ చేసుకుంటూ రావాలి. కింద వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీని మనం బ్లౌజ్కి కిందన ఈ విధంగా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా టర్న్ చేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే కిందన ఫినిషింగ్ అనేది అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కింద ఫినిషింగ్ ఇచ్చేయాలి. ఇచ్చేసి ఇప్పుడు ఆ పైన ఉంది కదా అక్కడ మనం చేత్తో హెమ్మింగ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం నెక్కి డిజైన్ పెట్టుకోవడం కోసం 3.5 ఇంచెస్ విత్ ఉన్న ఒక పీస్ని తీసుకోవాలి. తీసుకొని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకొని మనం అక్కడ కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది మనం బ్లౌజ్ మీద డిజైన్ చేసుకోవడం కోసం ఈ విధంగా 3.5 ఇంచెస్ విత్ ఉన్న ఒక పీస్ని తీసుకొని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని కార్నర్లో స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ని రివర్స్ చేసుకుంటాం. మన దగ్గర ఏమైనా ఈ విధంగా ఉంటాయి కదా పెద్దవి. ఇప్పుడు నేను లూప్ టర్నర్ని యూస్ చేస్తున్నాను అనమాట రివర్స్ చేసుకోవడానికి. కావాలి అనుకుంటే ఒక పెన్సిల్ ఏదైనా ఒక పిన్ కూడా పెట్టుకొని సేఫ్టీ పిన్ పెట్టుకొని మీరు ఈజీగా రివర్స్ చేసేసుకోవచ్చు. అది మీ ఇష్టం. చూస్తున్నారు కదా, ఈ విధంగా లూప్ టర్నర్ అయితే ఈజీగా రివర్స్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని ఒక్కసారి దీనిపైన ఐరన్ అనేది చేసుకున్నారనుకోండి నీట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఐరన్ కూడా చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం రివర్స్ చేసుకుని పైన నీట్గా ఐరన్ చేసుకుని పెట్టుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్నట్టు మనం సెంటర్లో చిన్న చిన్న ప్లీట్ పెట్టుకుంటూ నేను సెంటర్లో స్టిచ్ చేస్తున్నాను, కార్నర్లో కాదు. చూడండి సెంటర్లో చిన్న ప్లీట్ పెట్టుకొని సెంటర్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. జస్ట్ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి నేను ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. ఈజీగా అయిపోతుంది. లేదు మీకు ఈ ప్లీట్స్ అన్నీ ఈవెన్గా రావాలి అనుకుంటే మన దగ్గర సీమ్ రిప్పర్ ఉంటుంది. సీమ్ రిప్పర్ని యూస్ చేసుకున్నారనుకోండి మీకు అన్ని ప్లీట్స్ ఈవెన్గా ఒకే విధంగా వస్తాయి. ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చేతితో పెట్టేసుకుంటున్నాను, నాకు ఈజీగా అలవాటుగా ఉంది కాబట్టి. మీరు కావాలంటే సీమ్ రిప్పర్ని యూస్ చేసుకుని ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ సెంటర్లో స్టిచ్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకుని బ్లౌజ్కి కార్నర్లో లేస్ని జాయిన్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న లేస్ని తీసుకుని కార్నర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను అంతే. మనం కర్వ్స్ తిరిగినప్పుడు ఈజీగా కొంచెం పెటల్ని పైకి లేపుతూ లేస్ని కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూస్తున్నారా, కార్నర్లో ఈ విధంగా లేస్ని పెట్టుకొని మనం స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. ఈ విధంగా లేస్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఆ పీస్ని తీసుకోండి. తీసుకొని ఈ విధంగా పెట్టుకోండి, బ్లౌజ్ మీద పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా పెట్టుకుని సెంటర్లోనే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా బ్లౌజ్ చుట్టూ లేస్కి దగ్గరగానే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. లేస్కి దగ్గరగా పెట్టుకొని నేను రెడీ చేసుకున్న ప్లీట్స్ని ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిందన కూడా కావాలి అనుకుంటే లేస్ని జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి కిందన కూడా వేస్ట్ రౌండ్ దగ్గర లేస్ని జాయిన్ చేస్తున్నాను. స్ట్రైట్ స్టిచ్ వేసేయడమే అనమాట. లేస్ని ఈ విధంగా కింద పెట్టుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అంటూ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం
గోల్డ్ కలర్ బీడ్స్ని తీసుకోవాలి. తీసుకొని మనకి అక్కడ చూడండి ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా, ఆ కార్నర్లో ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని అక్కడ మీరు ఒక బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేను కార్నర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక బీడ్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు అక్కడ ఫోల్డింగ్ వస్తుందన్నమాట, ఫ్లవర్లా వస్తుంది. మొత్తం అన్నీ స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మీకు చూపిస్తాను చూడండి. ముందు ఈ విధంగా ఒక బీడ్ని స్టిచ్ చేసి పెట్టుకున్నారా, ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రతిదీ కూడా అదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆ కిందన ఒక 2 షో బటన్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఆల్రెడీ లట్కన్స్ని ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఆ లట్కన్స్ని కూడా ఇక్కడ స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. చూడండి, లట్కన్స్ని కూడా ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా మనము చాలా ఈజీగా బ్యాక్ నెక్ యొక్క డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను సేమ్ కలర్నే యూజ్ చేశాను ప్లేట్స్ పెట్టుకోవడం కోసం. కావాలి అనుకుంటే మీరు కాంట్రాస్ట్ కలర్ని పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది లుక్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.